హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీ అయిన క్రిస్మస్ కేక్ లేదా ప్లమ్ కేక్ ఇంట్లోనే ఈజీగా హెల్దీ వేలో ఎలా చేసుకోవాలో చూసేద్దాము. నా రెసిపీస్ అన్నీ హెల్దీ వేలోనే ఉంటాయండి. మ్యాక్సిమం హెల్దీగానే పిల్లలకి పెట్టడానికి కాబట్టి మనం తిన్నా పిల్లలు తిన్నా కానీ హెల్దీగా తినాలి కాబట్టి హెల్దీ వేలోనే ఉంటాయి. ఎలా చేసేయాలో చూసేద్దాం. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ని, మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ కిస్మిస్ డ్రైడ్ సీడ్స్ ఏదైనా సరే డ్రై ఫ్రూట్స్ తీసుకొని అవన్నీ చక్కగా కట్ చేసుకుని మంచిగా చాప్ చేసుకున్న తర్వాత వాటిలోనే మీ దగ్గర గ్రేప్ జ్యూస్ ఉంటే గ్రేప్ జ్యూస్ వేసుకోండి, లేదంటే గ్రేప్ జ్యూస్ లేదనుకుంటే ఆరెంజ్ జ్యూస్ వేసుకోండి. ఆరెంజ్ జ్యూస్ లేదా గ్రేప్ జ్యూస్ ఇవి రెండు బాగానే ఉంటాయి, చాలా బాగుంటుంది. నేనైతే ఆల్కహాల్ అస్సలు ప్రిఫర్ చేయను. ఇవి చాలామంది ప్లమ్ కేక్ని ఆల్కహాల్తో చేస్తారు, నేను అస్సలు ప్రిఫర్ చేయనండి. అది నాకు ఇష్టం లేదు ఆల్కహాల్ ప్రిఫర్ చేయడం. నేను గ్రేప్ జ్యూస్తోనే చేస్తాను, లేదంటే ఆరెంజ్ జ్యూస్తో చేస్తాను. లేదు మీరు దీని ప్లేస్లో రమ్ వేసుకోవాలి, ఆల్కహాల్ వేసుకోవాలనుకుంటే అది మీ ఇష్టం. నేనైతే ప్రిఫర్ చేయను. మీరు తీసుకున్న డ్రై ఫ్రూట్స్ సోక్ అయ్యేంత వరకు మీరు ఏ జ్యూస్ అయినా వేసి దాన్ని సోక్ చేయండి. అది చేసిన తర్వాత దాన్ని మూత పెట్టేసి ఓవర్ నైట్ మొత్తం బయట అలా ఉంచేసేయండి. అది మంచిగా పట్టేస్తుంది కదా, ఆ తర్వాత దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ డేకి యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను పైన ఎలా చూపించానో ఇంగ్రీడియంట్స్ ప్రతిదీ చూపించానండి. ఎంత వెయిట్ అనేది, ఎంత కప్స్లో అయితే కప్స్లో అది మీరు ఎగ్జాక్ట్గా అలాగే తీసుకోండి. ఇక్కడ నేను బటర్ తీసుకున్నాను కదా, బటర్ని బీట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర బీటర్ లేకపోతే కనుక హ్యాండ్ బీటర్ ఉంటుంది కదా, అది లేకపోతే కనుక చేత్తో అయినా మీరు కలుపుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ నేను ఏం తీసుకున్నానంటే బెల్లం తురుము ఉంటుంది కదండి, బెల్లం తురుము తీసుకున్నాను. అందులో కొద్దిగా షుగర్ తీసుకున్నాను. రెండు మిక్స్ చేస్తే ఏమంటే చాలా బాగుంటుంది కేక్ టేస్ట్ అనేది. కాదు మేము షుగర్ యూజ్ చేయమనుకుంటే ఆ షుగర్ ప్లేస్లో కూడా ఎంతైతే షుగర్ తీసుకున్నా ఆ ప్లేస్లో బెల్లం తీసుకోండి, బాగానే ఉంటుంది, నో ప్రాబ్లం. బటర్లో చక్కగా ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఎగ్స్ తీసుకోండి. నేను ఇంగ్రీడియంట్స్ ఎలాగైతే పైన మెన్షన్ చేశానో దాని ప్రకారంగానే తీసుకోండి. జాగ్రత్తగా ఒకసారి కాకపోతే టూ టైమ్స్ కాకపోతే 3 టైమ్స్ అలాగ చూస్తూ చేయండి. బేకరీ స్టైల్ ప్లమ్ కేక్ రెసిపీ ఇదే. చాలా బాగుంటుంది, చాలా బాగా వస్తుంది కూడా. ఇలాగే పైన ఎలా మెన్షన్ చేశానో అలాగే చేయండి. ఇది చాలా హెల్దీగా ఉంటుంది. అయితే బేకరీ స్టైలే కానీ ఇందులో మనం ఏది మార్చామంటే వాళ్ళు మైదా యూజ్ చేస్తారు, మనం ఏంటంటే గోధుమ పిండి యూజ్ చేస్తాము, అదే డిఫరెన్స్ ఇక్కడ. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఓన్లీ షుగరే యూజ్ చేస్తారు, మనం ఏంటంటే షుగర్ యూజ్ చేయట్లేదు. ఇక్కడ షుగర్ తక్కువ క్వాంటిటీ తీసుకొని బెల్లం యూజ్ చేస్తున్నాము, అదొకటి. ఇది చాలా హెల్దీ వర్షను. మీ ఇంట్లో ఏమైనా అకేషన్స్ ఉన్నప్పుడు కానీ ఈ రెసిపీని చేస్తే కనుక అకేషన్కి హైలైట్ రెసిపీ, చాలా బాగుంటుంది, అందరు ఇష్టపడతారు. ఎవరైనా గెస్ట్స్ వచ్చినా సరే మనకి ఇష్టమైన వాళ్ళకి, మన ఫ్రెండ్స్కి ఈ రెసిపీ చేసి పెట్టండి, చాలా ఇష్టపడతారు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. బ్యాటర్ అంతా ఇలా అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అనేది వేసుకుంటున్నాము. డ్రై ఇంగ్రీడియంట్స్ అనేది ఎప్పుడూ మీరు జల్లించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒకసారి దాన్ని కలుపుకొని ఆ తర్వాత మనం బ్యాటర్లో మిక్స్ చేసుకోవాలి. ఓవర్ మిక్స్ అయితే కనుక చేయకండి. ఇలా చక్కగా స్టెప్ బై స్టెప్ ఒకేసారి డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తం వేయకుండా ఒకదాని తర్వాత ఒకటి బ్యాచెస్ వైజ్గా వేసుకుంటే ఇలా మిక్స్ చేసుకోండి. 3 బ్యాచెస్ కింద నేను ఇక్కడ డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాను. ఇది దాదాపు నాకు తెలిసి 1 kg కేక్ దాకా వస్తుంది, 1.5 kg దాకా వస్తుంది. లేదు ఇంత క్వాంటిటీ వద్దు అని అనుకుంటే కనుక 1/2 kg చేసుకుందాం అంటే నేను ఇచ్చిన మెజర్మెంట్స్లో అన్నీ హాఫ్ చేసుకోండి.
ఇప్పుడు నేను సోక్ చేసుకున్న ఉన్నాయి కదా చూడండి, జ్యూస్ వేసాను కదా, అది మొత్తం డ్రై ఫ్రూట్స్ చక్కగా సోక్ అయిపోయాయి. చూసారా ఎంత బాగుందో. అయితే నేను ఏం చేశానంటే కొంచెం నాకు జ్యూస్ దాంట్లో లేదు, తక్కువైందని చెప్పి దాంట్లోనే కొంచెం వాటర్ వేసి తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే కనుక నైట్ సోక్ చేసేటప్పుడే కొద్దిగా జ్యూస్ ఎక్కువ వేసుకోండి, లిక్విడ్ ఫామ్లో బాగుంటుంది. ఎక్కడైతే మనం పక్కన పెట్టుకున్నామో డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత మిగిలిపోయిన జ్యూస్ని ఇందులో వేసి మిక్స్ చేసేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా మీరు బటర్ పేపర్ వేసి షిఫ్ట్ చేసుకున్న తర్వాత దీన్ని బేక్ చేసేసుకోవడం. 2-3 సార్లు ట్యాప్ చేయండి, అప్పుడు మధ్యలో ఏం పెద్ద పెద్ద ఎయిర్ బబుల్స్ రాకుండా ఉంటాయి. దీనిపైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ సెట్ చేసేసుకోండి. నేను ఇక్కడ వాల్నట్స్ చేశాను. నేను ఈ ట్రిక్ని ఒక ఛానల్లో చూశాను, బ్రెడ్ మౌల్డ్లో బటర్ పేపర్ ఎలా సెట్ చేసుకోవాలనేది వేరే వెబ్సైట్లో చూశాను. చాలా బాగా వచ్చింది. నేను అదే ఇక్కడ ట్రై చేశాను, బాగా కుదిరింది కదండి. మీకు కూడా నచ్చితే కనుక వీడియో స్లో చేసి చూడండి. చాలా ఈజీగా మనం కరెక్ట్గా మౌల్డ్ చూసి కట్ చేసుకొని మళ్ళీ అందులో సరిపోతే మళ్ళీ ఇబ్బంది పడడం అలాంటి పని ఉండదు. చక్కగా అదే 4 సైడ్స్ వచ్చేసింది ఒకటే దాని బటర్ పేపరు. ఇలా సెట్ చేసుకోండి. మీకు నచ్చితే కనుక ట్రై చేయండి. నేను 2 మౌల్స్లో షిఫ్ట్ చేశాను, ఒకటి స్క్వేర్ టిన్లో ఒకటేమో బ్రెడ్ మౌల్డ్లో. ఎందుకంటే ఒకే దాంట్లో కనుక బేక్ చేసుకుంటే అది నాకు బ్యాటర్ ఎక్కువ అవ్వడం వల్ల సరిగా బేక్ అవ్వదు. సో మీరు ఎప్పటికైనా సరే హాఫ్కే పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే బేక్ చేసేటప్పుడు 40 to 60 మినిట్స్ వరకు బేక్ చేయండి. అక్కడ మంచిగా బేక్ అయిపోయింది, టూత్పిక్ బాగా క్లీన్గా వచ్చేసిందంటే ఓకే. రాలేదనుకుంటే కనుక మళ్ళీ ఇంకో 20 మినిట్స్ బేక్ చేయండి, ఎందుకంటే దీనికి బేకింగ్ టైం ఎక్కువ పడుతుంది. చూసారా ఎంత బాగుందో, చాలా బాగా వచ్చింది. నాకు 1.5 అవర్ పట్టిందండి ఇది బేక్ చేయడానికి. చాలా చాలా నీట్గా వచ్చింది. కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగుందో, ఎంత సాఫ్ట్గా, ఎంత జ్యూసీగా, ఎంత బాగుందో. చాలా మాయిస్ట్గా వచ్చింది. ఇదే మీకు ఎగ్లెస్ కావాలనుకుంటే కనుక ఎగ్స్ ప్లేస్లో కర్డ్ వేసుకోవడమే, అంతేనండి. ఎగ్స్ 4 తీసుకున్నాను కదా, దాని ప్లేస్లో 1 కప్ కర్డ్ వేసుకోండి, సరిపోతుంది. కేక్ చూడండి అసలు ఎంత డ్రై ఫ్రూట్స్, ఎంత టేస్టీగా, ఎంత మాయిస్ట్గా ఉందంటే చాలా బాగుంది. నాకు ఎప్పుడు ప్లమ్ కేక్ అంటే చాలా ఇష్టం. ప్రతిసారి చేస్తాను కానీ నేను వీడియో తీయలేదు. సో ఈసారి వీడియో తీద్దాం అనుకున్నాను, రెసిపీ షేర్ చేద్దామని చెప్పి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.